హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్, మీ పాన్ కార్డ్ అనేది యాక్టివ్గా ఉందా లేదా, పాన్ కార్డులో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది పాన్ కార్డ్ అనేది తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఏంటంటే పాన్ అనేది అసలు యాక్టివ్గా ఉందా లేదా, దేనికి యూజ్ చేయట్లేదు కదా, అసలు ఇది యాక్టివ్గా ఉందా లేదా అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. అలాగే డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలని కూడా చాలామంది అనుకుంటారు. దీన్ని ఏంటంటే చాలా ఈజీగా మీరు ఆన్లైన్లోనే వెరిఫై చేసుకోవచ్చు. అలాగే యాక్టివ్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. దానికోసం చూడండి, మీరు మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేసుకున్న తర్వాత కింద మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఇక్కడ చూడండి, మీకు హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని కనిపిస్తుందో చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా మీకు ఇంకొక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు ఏంటంటే కొంచెం పైకి స్క్రోల్ చేయండి. కొంచెం మీరు ఇలా పైకి స్క్రోల్ చేసేసుకుంటే ఇక్కడ చూడండి, వెరిఫై పాన్ స్టేటస్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఇంకొక పేజీ అనేది మీకు ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ పేజీలో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఇక్కడ మీ పాన్ నెంబర్ని ఎంటర్ చేయండి. చూడండి, ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. పాన్ కార్డులో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసుకొని ఇక్కడ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీరు కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసుకొని వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయండి. వ్యాలిడేట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే చూడండి, నాకు ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ చూడండి, పాన్ ఈజ్ యాక్టివ్ అండ్ డీటెయిల్స్ ఆర్ యాజ్ పర్ ప్యాన్ అనేది యాక్టివ్గా ఉంది, డీటెయిల్స్ కూడా నాకు వెరిఫై అయినాయి అన్నట్టు. ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ప్యాన్ అనేది యాక్టివ్లో లేకపోతే, డీటెయిల్స్ అనేది వెరిఫై అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలి, డీటెయిల్స్ అనేది ఎలా వెరిఫై చేసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్లో రాయండి. థ్యాంక్ యూ.